రోడ్డు మీద భద్రాచలం స్ట్రీట్ హైవే జనరల్ పబ్లిక్ ఆపకండి. మీరు లారీల వరకు మీకు సమస్య ఉంది. ఆయన ఆపితే అమ్మ మేము కూడా నిన్నటి నుంచి ఐటీ సార్ పిఓ గారు మాది మొరవానిగూడెం అండి. స్థానిక ఎన్నికలలో 500 గడప మాది ఉంది, 200 గడప ఎస్టీ వాళ్ళది ఉంది. ఎక్కడికన్నా పోయి మాకు ఇలా న్యాయం జరగాలంటే వీళ్ళు బీసీ వాళ్ళు అన్ని హక్కులు ఎస్టీ వాళ్ళకే ఉన్నాయి, మనం అడిగే రైట్స్ లేదు అంటున్నారు. అందుకు మాకు వచ్చే ఎన్నికలలో ఓట్లు వేసే హక్కు కూడా మేము వేయం. మేము బీసీ వాళ్ళని అడుగుతారో ఏ ప్రభుత్వం వచ్చి అడుగుతుందో బీసీలకు లేదా మనుషులం కాదా? బీసీలో మేము బతకొద్దా? ఎక్కడికి వెళ్ళినా హక్కులు లేవు. పులులు వచ్చి ఏట ఆడినప్పుడు సింహం సప్పడకు ఉండాలి కదా అని అంటారు. చెప్పు మరి వచ్చి ఎవరన్నా అడిగితే అసలు ఓటు వేయం మేము. మా బీసీలకు ఓటు వేసే హక్కు లేదని అసలు మాకు దేనికి హక్కు లేదన్నప్పుడు మా ఓటు వాళ్ళకి ఏం పని చేస్తుంది? మేము ఓటు వేయం. అసలే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే మేము ఓటు వేయం. ఇంతమంది ఉన్నాం సరే. మా పిల్లలు మా తాత ముత్తాతల కాడి నుంచి సంపాదించిన రోడ్డు మా భూములు కాబట్టి మమ్మల్ని ఇవాళ ఈ పరిస్థితి చేస్తాను కాబట్టి రాబోయే రోజులలో మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మమ్మల్ని ఎరకైన వాళ్ళని ఇట్లా గెదిం కొడతానంటే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలకి న్యాయం ఎట్ట జరుగుద్ది? మేమంటే ఇన్ని రోజులు ఇంతవరకు బతుకుతానికి సరిపోయింది. మా పిల్లలు బతికే అవకాశాలేవి మాకే. ఉసుక రాంపు పెట్టిన కమిటీలే వద్దందాకా పనిచేసి మామిడింతల చేపలకు పోతాం. చేపలకు పోనిచ్చులేదు. మాకు ఊర్లో సాములు పట్టుకున్నారు. ఆ సాములు తానాలకు పోనిచ్చులేదు. రోడ్డంబడి పోతా అంటే చెల్లులు గుంజుకోకట, రికార్డులు చేసుడు, సార్లకు పంపుడు, మాకు అవన్నీ చేస్తాండ్రు. మా అవకాశం ఏం లేదు. మేము బతుకులెట్ట, మా బతుకులెట్ట, మా పిల్లల బతుకులెట్ట. పుత్తం మరి ఎవరికి న్యాయం చేస్తాలో, ఎవరితో ఓటేపించుకుంటాలో, ఎవరికి వెళ్తాలో తెలియదు. ఈ న్యాయం జరగాలని మాకు న్యాయం కావాలి. మా పంటలు పోతానాయి, మా పైర్లు పోతానాయి. ఈ రోడ్డు నడవద్దు, ఈ రోడ్డు మీద పని పెట్టద్దు. వాళ్ళు ఎక్కడనైనా వాళ్ళు ఏడనైనా రోడ్డు తీసుకొని ఆ రోడ్డుకు పోసుకోమని వెళ్ళినాం. కలెక్టర్ దగ్గరికి పోయినాం, నాగారం పోయినాం, నాగారం ఉచికరాంపి ఎస్పీ దగ్గరికి పోయినాం, స్టేషన్ కాడికి పోయినాం, వెంకటాపురం స్టేషన్కి పోయినాం, 2-3 చుట్లు పోయినాం. వెంకటాపురం స్టేషన్కి, తమ్మారావు దగ్గరికి పోయినాం, పిఓ గారి దగ్గరికి పోయినాం. ఇవన్నీ చేసినాం కానీ మాకు ఇంతవరకు అయింది కానీ ఒక్క న్యాయం చేస్తానికి ఒక్క ఆఫీసరుడు రాలేదు మా దగ్గరికి. ఇవాళ పొద్దుటి నుంచి అది తవ్వుచు అన్నం మంచినీళ్ళు లేకుండా చేసిన. మేము వాళ్ళ దగ్గరికి పోతే మా దగ్గరికి వస్తలేదు, మాకు సమాధానం చెప్పుతలేదు. మమ్మల్ని కొట్టి చంపేదాకా కూడా ఆఫీసర్లు రాలు. మమ్మల్ని బాగుపడినియాలు, మమ్మల్ని బతకనియాలు. అది మొరవానిగూడెం. మరి నా పేరు వెంకటేశ్వర్లు. మాది ఇసుకరాంపు దగ్గర మా చేను ఉంది. మా చేనులకి మా అబ్బాయి మా అన్నయ్య కొడుకు వెళ్తే కోరి సభ్యులందరూ కలిసి మా అబ్బాయిని దాడి చేసిండ్రు, కొట్టినట. కొడితే మా అబ్బాయి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఉల్లివలం పోయినాము. పోతే వాళ్ళు ఉల్లివలందరూ వచ్చి మా ఆడ మీద దాడి చేసిండ్రు. ఆ కోరి సభ్యులందరూ కలిసి, ఆ ఎస్టీ వాళ్ళందరూ కలిసి దాడి చేసిండ్రు. దాడి చేసి కొట్టిండ్రు మా ఆవిడని. మరి ఆర్థిక పరిస్థితిలో ఉన్నది హాస్పిటల్. మరి మా ఆవిడ కూడా మాకు కూడా న్యాయం జరగాలి. మా చేనులు మాయి, మొత్తం చేనులు మొత్తం మాయి, ఎస్టీ వాళ్ళవి లేవు అక్కడ. మా చేనులు మొత్తం పాడైపోయినాయి. మొత్తం అలవాలు కూడా తొక్కిచ్చేసి చేనుల మీద మొత్తం అలవాలు కూడా చేనులలో పడిపోయినాయి. మరి మొత్తం దుబ్బపడ్డది చేనులు. మరి పెట్టుబడులు బాగా రాయి. మేము పంటలు కూడా చేసుకొని
మేము రైతులం మరి ఉసుక కోరీలు ఆఫ్ చేయకపోతే మా పానాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఉసుక కోరీలు ఆఫ్ చేయాలి, మా పానాలు కాపాడాలి. మరి మేము మొత్తం పంటలు పాడైపోతాయి. మరి పంటలు ఉసుక కోరీలు ఆఫ్ చేయకపోతే మా పానాలు కూడా పోతట్టున్నాయి. సభ్యులు మొత్తం మమ్మల్ని గెయ్యి కొట్టేటట్టుగా ఉన్నారు. మరి ఆ ఉసుక రాంపు ఆఫ్ చేయాలని మేము మనవి చేస్తాను. మమ్మల్ని చేనుల కాడికి పోతే నడవనియట్లేదు, బాత్తానికి వస్తాను. మా చేనులు అటే ఉన్నాయి, మొత్తం తోటలన్నీ తొక్కిస్తాను, మొత్తం ఇల్లు కట్టినవి అన్నీ. అటు ఉసుకపోతే బొంద పెడతాను అంటాను. మమ్మల్ని పట్టించుకుంటూ ఎవరు మాకు న్యాయం ఏది? మొన్న మొలుగుపోయినలా, నిన్న వెంకటాపురాన్ని అందించినలా ఎవరు కూడా న్యాయం చేస్తోళ్ళు లేరు. రావాలని కోరుకుంటాను. మా చేనులు అటే ఉన్నాయండి. నా పేరు విజయ్, మాది మరువైన కూడా. నా పేరు జయలక్ష్మి. మా చేనులు అటే ఉన్నాయండి. మా చేనుల కాడికి పోతే దాటి వాళ్ళ పేరు మా చేనులు ఉన్నాయి సార్. మమ్మల్ని దాడి చేస్తాను.